నమస్తే అందరికీ. నేను మీ అరుణని. వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి హాట్ చాట్ అండి. హాట్ చాట్ రెసిపీ అయితే ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర అయితే హాట్ చాట్ చేసుకునే పెనం ఉన్నట్టయితే కనుక అదే వేసుకోండి. నా దగ్గర అయితే అది లేదు. సో అందుకని నేను పెనం అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. చిన్నవైతే ఒక 2, 3 తీసుకోండి. ఎంత చిన్నవి కట్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఈ హాట్ చాట్ ఎనపెనంలో కానీ, ఐరన్ పెనంలో కానీ, లేదంటే హాట్ చాట్ చేసుకునే పెనంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర అయితే ఆ రెండు అవైలబుల్గా లేవు. సో అందుకే నేను ఇందులోనే చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్ బాగా వచ్చాయి కదా. ఇలాగా అయిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశానండి. పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకోవడం కంటే ఇలా పేస్ట్ చేసి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికైతే ఇదే టేస్ట్. నేను ఇదైతే బయట హాట్ చాట్ తినే వాళ్ళ దగ్గర అయితే అడిగాను అనమాట. అలా అయితే ఇలా చెప్పారనమాట, ఇలా చేయాలి అని. సో అప్పటికానండి నేను ఇలా అయితే పేస్ట్ చేసి వేస్తానన్నమాట. చూసారు కదా, బాగా సెపరేట్ అయింది. దీని తర్వాత టమాటా అయితే యాడ్ చేశానండి. టమాటా కూడా మిక్సీ కొట్టేశానండి. ముక్కల కింద కట్ చేస్తే ముక్కల కింద ఉంటుంది కదా హాట్ చాట్ గ్రేవీలా రావడం కోసం నేనైతే మిక్సీ కొట్టేశానండి. పెద్ద సైజు 2 తీసుకున్నాను అనమాట. బఠానీలు, బంగాళదుంప అయితే నేను ఉడకబెట్టేసుకున్నానండి. 2 ఒకే కుక్కర్లో ఉడకబెట్టేసుకొని దాన్ని అయితే కొద్దిగా బాగా మెదిపేసాను అనమాట. ఒక పెద్దది బంగాళదుంప ఒకటి, ఒక పావు గ్లాస్ దాకా బఠానీలు అయితే తీసుకున్నాను అనమాట. లెక్కకైతే 2ను ఉడకబెట్టేసి బాగా మెదిపేసానండి. కొద్ది బఠానీ అయితే కొద్దిగా బఠానీలా ఉండేలా అయితే ఉంచాను అనమాట. మరి పేస్ట్ చేసేస్తే బాగోదు కదా. దాన్ని అయితే బాగా వేపుకోవాలి. బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి. చూసారు కదా, ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి మనకి. ఇలా కాసేపు అయితే సిమ్లో పెట్టి వేపుకుందాము. దీని తర్వాత ఇప్పుడైతే పచ్చికారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత గరం మసాలా అండి. గరం మసాలా తర్వాత చాట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇంక ఇందులో సాస్లు అవి ఏమీ వేయనండి. మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయట్లేదు. నేను న్యాచురల్గా ఇంట్లో పద్ధతిలోనే బయట స్టైల్లో చేస్తున్నాను, ఫుడ్ కలర్స్ అవి వేయకుండా. మీకు కావాలి అనుకుంటే టేస్టీ సాల్ట్ కూడా చిన్నది వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదైతే బాగా వేగిపోయింది కదా. ఇందులో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. కొద్దిగా పలచగా చేసుకుంటే అయ్యేసరికి కొద్దిగా చిక్కదనం అనేది వస్తుందండి. స్టార్టింగే చిక్కగా ఉంచుకుంటే ఇంకా చిక్కగా ఉంటుంది అనమాట, తినడానికి బాగోదు. వాటర్ అయితే వేసి బాగా కొద్దిగా బాయిల్ అయితే చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. అదైతే కోసేటప్పుడు చూసుకోలేదు, బాగాలేదైతే వస్తుంది, అందుకే అది తీస్తాను అనమాట. మీరు ఇది కనుక ఇలా ఇదే విధంగా ఇంట్లో కనుక చేసినట్టయితే చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో వాళ్ళకి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.